హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు ఆర్ఆర్బీ టెక్నీషియన్ 02 ఆఫ్ 2024 సంబంధించినటువంటి అజెండం అండ్ అమెండ్మెంట్ 2 అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో దీని యొక్క డీటెయిల్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ అన్ని కూడా లభించడం జరుగుతుంది. సో మనకు అఫీషియల్ గా నోటీస్ అనేది మన యొక్క సికింద్రాబాద్ జోన్ లో ఇంకా అప్డేట్ చేయలేదు, కాకపోతే మనకు ఆర్ఆర్బీ అహ్మదాబాద్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దిస్ ఈజ్ అఫీషియల్ ఆర్ఆర్బీ అహ్మదాబాద్ వెబ్సైట్ అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న న్యూస్ అండ్ అప్డేట్స్. సో దీంట్లో మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. టెక్నీషియన్ సంబంధించినటువంటి అప్డేట్స్ మెయిన్ గా మనకు కరిజెండం అండ్ అమెండ్మెంట్ 2 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో కరిజెండం అండ్ అమెండ్మెంట్ 2. సో ఆల్రెడీ మనకు 9144 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్ గా మనకు ఆ యొక్క పోస్టులను 14,298 పోస్టులకు కన్వర్ట్ చేసి మనకు కరిజెండం అండ్ అమెండ్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. దాంట్లో మనకు ఈ యొక్క 22 న్యూ కేటగిరీ పోస్టులను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క న్యూ కేటగిరీ ఇంక్లూడ్ చేస్తున్న టైంలోనే కొత్త అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి డేటా కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దాని యొక్క కంటిన్యూషన్ లో భాగంగానే మనకి ఒక కరిజెండం 2 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో పోస్ట్ పారామీటర్స్ గా తీసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్, సూటబిలిటీ ఆఫ్ ద పోస్ట్ ఫర్ పీడబ్ల్యూడీ ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ యొక్క న్యూ కేటగిరీస్ ఏదైతే పోస్ట్ కోడ్ నెంబర్ 19 నుంచి 40 వరకు ఉంటే వాటికి సంబంధించినటువంటి డేటా అనేది యానెక్సర్ A2 లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఓల్డ్ పోస్ట్ పారామీటర్స్ అనేవి మనకి ఒక పోస్ట్ కోడ్ నెంబర్ 2 నుంచి 18 వరకు మనకు యానెక్సర్ A లో ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కమ్యూనిటీ వైజ్ గా, కేటగిరీ వైజ్ గా ఉన్నటువంటి వేకెన్సీస్ ఏదైతే రివైజ్డ్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ ఈ యొక్క ఓల్డ్ అండ్ న్యూ పోస్టులు మొత్తానికి సంబంధించినటువంటి డేటా అనేది మనకు యానెక్సర్ B2 లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్స్ అండ్ పీడబ్ల్యూడీ అట్రిబ్యూట్స్ బీయింగ్ డిఫరెంట్ ఫర్ సమ్ న్యూ కేటగిరీస్ ఆఫ్ ద పోస్ట్. సో కొత్తగా మనకి ఇక్కడ పోస్టులు రావడం జరుగుతుంది కదా, అవి డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి అవి కూడా మీరైతే చెక్ చేసుకోండి. అండ్ అన్ ఆపర్చునిటీ విల్ బి గివెన్ టు ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు అప్లై అగైనెస్ట్ CN 02 ఆఫ్ 2024. సో కొత్త వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ద ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారో వాళ్ళ యొక్క కొత్తగా వచ్చినటువంటి కేటగిరీస్ ని యాడ్ చేసుకోవచ్చు. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ యొక్క విండో అనేది కనుక తీసుకుంటే, ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ యొక్క సబ్మిషన్ యొక్క విండో కనుక తీసుకుంటే అక్టోబర్ 2వ తేదీ నుంచి మనకు అక్టోబర్ 16వ తేదీ వరకు అంటే అరౌండ్ 15 డేస్ అయితే మనకైతే అందుబాటులో ఉంటుంది. అండ్ దాని తర్వాత ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే అది మనకు అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 21 దాకా అందుబాటులో రిమైనింగ్ అన్ని కూడా మనకు జనరల్ ఇచ్చినటువంటి పాయింట్స్. అండ్ ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ ద్వారా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మనం యానెక్సర్ A2. సో దిస్ ఈజ్ మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 19 నుంచి 40 వరకు ఉన్నటువంటి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జోనల్ వారీగా వేకెన్సీస్. సో రివైజ్డ్ అయినటువంటి వేకెన్సీస్ అన్నమాట ఇవన్నీ. సో టోటల్ గా మనకు 14,298 పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ దాంతోపాటు మనకు మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇంపార్టెంట్ నోటీస్ అటెన్షన్ టు క్యాండిడేట్స్ ఫర్ CN 02 ఆఫ్ 2024 టెక్నీషియన్ గ్రేడ్ 3. సో దీనికి సంబంధించినటువంటి లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ యొక్క కరిజెండం అండ్ అమెండ్మెంట్ 2 యొక్క కంటిన్యూషన్ లో భాగంగా అంటే దాంట్లో లేనటువంటి కొంత అడిషనల్ డేటాను దీంట్లో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనకు తెలిసిందే అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 16 దాకా అయితే మనకు సైట్ అయితే ఓపెన్ ఉంటుంది, అంటే ఈ యొక్క విండో అనేది. సో ఇక వెబ్సైట్ లో మనం లాగిన్ అయిపోయి ఆ యొక్క ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జిస్టింగ్ పెయిడ్ క్యాండిడేట్స్, సో ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసారో వాళ్ళు ఈ యొక్క పోస్ట్ కోడ్ నెంబర్ 19 నుంచి 40 వరకు వాళ్ళ యొక్క పాత ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది సైట్ లో మనం ఓపెన్ చేయగానే. అంటే ఈ యొక్క rrbapply.gov.in లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడ మనకు ఒక బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు డైరెక్ట్. అక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అండ్ అదేవిధంగా మీ యొక్క ఫోటోగ్రాఫ్ కానీ, సిగ్నేచర్ కానీ, RRB చేంజ్ కానీ, పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఆస్పిరెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా అప్లై చేయాలనుకుంటే, ఆల్రెడీ మీరు టెక్నీషియన్కి అప్లై చేసారు మళ్ళీ అప్లై చేయాలంటే మాత్రం పాసిబుల్ ఉండదు, ఎందుకంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి ప్రొహిబిటెడ్. ఓకేనా, లేదంటే షుడ్ నాట్ సబ్మిట్. అంటే ఆల్రెడీ అప్లై చేసిన దాన్ని ఎడిట్ చేసుకోవాలి తప్ప ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసిన కదా మళ్ళీ అప్లై చేస్తా అంటే మాత్రం కుదరదు. ఓకే. న్యూ క్యాండిడేట్స్ మాత్రం ఇక్కడ మన గైడ్ లైన్స్ ఇది ఇవ్వడం జరిగింది. సో మీరు పోస్ట్ కోడ్ నెంబర్ 2 నుంచి 40 వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో, అంటే ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, ఆ తర్వాత మనకు రిమైనింగ్ ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడిఫికేషన్ విండో సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 15 నుంచి 21 వరకు మాత్రం ఎవరైతే మోడిఫై చేయాలనుకున్నారో వాళ్ళు 250 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకు ఆ యొక్క విండో యాక్సెస్ అవుతుంది. దాంట్లో కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, జోన్ కానీ, పోస్టులు కానీ, లేకపోతే ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ, ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ ఇట్లాంటి వాటిని మోడిఫై చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనకైతే డేటా ఇస్తూ మనకి ఒక కరిజెండం అండ్ అమెండ్మెంట్ 2 దాంతోపాటు దాని యొక్క కంటిన్యూషన్ నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరిగింది.
ఈ విధంగా మనకైతే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున టెక్నీషియన్ పాయింట్ ఆఫ్ లో టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ మన యొక్క యాప్ లేదా మన యొక్క వెబ్సైట్ నుంచి మీరైతే గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు రిమైనింగ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. వీటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.